అందరి లైఫ్స్లో అస్సలు మర్చిపోలేని జ్ఞాపకం ఏమైనా ఉందంటే అది మనం చిన్నప్పుడు తొక్కిన సైకిల్ తోటి. ఎలాగో రూపాయి 2 రూపాయలు పోగు చేసుకుని సైకిల్ షాప్కి వెళ్ళి రెంట్కి తీసుకుని ఫ్రెండ్స్ సాయంతో తొక్కడం స్టార్ట్ చేసేవాళ్ళం. ఆడొక అరగంట, మనం ఒక అరగంట. సీట్ మీద కూర్చొని తొక్కడానికి కాళ్ళు అందేవి కాదు. సో నెమ్మదిగా హాఫ్ పెడల్ తొక్కుతూ వీధులన్నీ తిరిగేవాళ్ళం. అలా తొక్కుతూ కింద పడి మోకాలు చెప్పులు పగలు కొట్టుకున్న సందర్భాలు ఎన్నో. ఎన్ని దెబ్బలు తగిలినా సరే మన ప్రయత్నం ఆగేది కాదు. పెడల్ నుంచి సీట్ మీద కూర్చుని హ్యాండిల్ బ్యాలెన్స్ చేస్తూ తొక్కిన క్షణం ఉండేదండి ప్రపంచాన్ని జయించిన ఫీలింగ్. నాకు సైకిల్ తొక్కడం వచ్చేసింది అహో అని అందరికీ అరిచి చెప్పాలనిపించేది. సైకిల్ కొనమంటేనేమో 90% తెచ్చుకో, ఫస్ట్ క్లాస్ తెచ్చుకో, అప్పుడు చూద్దామని ఇంట్లో. ఇన్ని దాటుకుని కొత్త సైకిల్ కొన్న రోజు ఆ ఫీలింగ్ వేరే లెవెల్. ఆ సైకిల్ వేసుకుని ఫ్రెండ్స్ అందరితో స్కూల్కి వెళ్తుంటే ఒక తోపు ఫీలింగ్. ఎన్ని విన్యాసాలు చేసేవాళ్ళము. హ్యాండిల్ వదిలేసి తొక్కడం, వెనకాల క్యారియర్ మీద కూర్చుని తొక్కడం, రోడ్ల మీద స్కిడ్ వేయడం, దారిలో చైన్ ఊడిపోతే ఆయిల్ మొత్తం చేతికి అంటించుకుని మరీ బేగించుకోవడం, పంచర్ అయితే తోసుకుంటూ షాప్కి వెళ్ళి పంచర్ వేయించుకో. అమ్మాయిలైతే లేడీ బర్డ్ సైకిల్, ముందొక పొట్టు ఉండేది, అప్పట్లో పిచ్చ ఫేమస్ ఆ సైకిల్. ఇంకా నాన్న సైకిల్ తొక్కుతుంటే ముందు చిన్న సీట్ మీద కూర్చుని వెళ్ళిన రోజులు, అన్న అక్క సైకిల్ తొక్కుతుంటే మనం వాళ్ళని పట్టుకుని వెనకాల కూర్చున్న రోజులు. ఇలా సైకిల్తో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి మనకి. చెప్పుకోవడానికి మాటలు సరిపోవు కదా. ఉంటా అండి ఇట్లు, మీరు అలాగే మోయ.